హాయ్ మనం విజయం సాధించాలంటే ఏం చేయాలంటే మన బ్రెయిన్ ని మనం కంట్రోల్ గా పెట్టుకోవాలన్నమాట. ఎక్కడెక్కడో ఏమేమో జరిగేవంటివంతా తీసుకొని మనం బ్రెయిన్ లో స్టోరేజ్ చేసుకున్నామంటే అక్కడ ప్లేస్ ఉండదు, మనం విజయం సాధించలేము కదా. ఇప్పుడు ఇల్లు అనుకోండి, ఎగ్జాంపుల్, ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ సామాన్లు వేసేస్తే మనం కంఫర్ట్గా ఉంటామా? ఉండలేము కదా. అంటే ఎక్కడ పెట్టాల్సిన సామాన్లు అక్కడ పెడితే మనం రిలాక్స్గా ఉంటాం కదా. అలాగే ఎక్కడెక్కడ విషయాలు, దేని విషయాలు అంటే ఒక చదువు, ఒక ప్రొఫెషను లేదా ఇంకోటి అంటే దానికి తగినంతగా అక్కడక్కడ దానికి ఎంత కేటాయించాలో అంత మాత్రమే బ్రెయిన్ అనేది పెట్టుకోవాలన్నమాట. అలా పరిగెడుతూ ఇలా పరిగెడుతూ అలా ఇంకొకరు ఎవరో చెప్పారు ఇంకొకరు చెప్పారు అలా చెప్పుకొని మన బ్రెయిన్ రిసీవ్ చేసుకుంటే అన్కంఫర్టబుల్గా ఉంటుందన్నమాట బ్రెయిన్ అనమాట. ఇప్పుడు చూడండి, ఒక ప్రయత్నం ఎలా ఉండాలంటే, ఇప్పుడు ఒక సాలెపురుగు తీసుకోండి. ఆ సాలెపురుగు కష్టపడి గూడు కట్టుకుంటుంది అనమాట. మనం అలా చీపురు తీసుకొని అలా కొట్టగానే ఏమవుతుంది? ఆ గూడు చెదిరిపోయి పడిపోతుంది అనమాట. అలా ప్రయత్నం వదిలేస్తుందా? వదలదు కదా, మళ్ళా ప్రయత్నిస్తుంది. మరిగానే మనం ఏదైతే సాధించాలా అని అనుకుంటామో, విజయం కావాలనుకున్నప్పుడు మనం ఏం చేయాలా? పోరాడాలన్నమాట. మన ఒంట్లో ఓపిక లేదు, మన వల్ల కాదు అని అనుకోకూడదు అనమాట. ఈరోజు కాదులే రేపు చేసుకుందాం అని అలా అనుకోకూడదు. ఇప్పుడు నీ వెనకాల కుక్క పరిగెత్తింది అనుకోండి, ఒక రెండు కుక్క పిల్ల, అప్పుడు నాకు ఓపిక లేదు నా వల్ల కాదు అంటావా? పరిగెత్తావా? మారిగానే పోరాడుతూ పరిగెత్తాలా. ఒక కవి చెప్పాడు కదా, శ్రీశ్రీ, ఏమని? పరిగెత్తు లేదా నడి లేదా ప్రాక్కును అయినా కూడా చెప్పాడు కదా శ్రీశ్రీ అని కవి. ఆ విధంగా నువ్వు ఏం చేయాలా? విజయం కావాలా, మనం సాధించాలా అనుకున్నప్పుడు ఏం చేయాలా? ప్రయత్నం చేస్తూనే ఉండాలన్నమాట. ఏమాత్రం వదలు. మనం ప్రయత్నంలో చాలామంది ఎన్నో రకాలుగా వెనక లాగేసే వాళ్ళు ఉంటారనమాట. దాన్ని మనం పట్టించుకోకూడదు. అంటే నెగిటివ్ అనేది మనలో ఫిల్ చేస్తారన్నమాట మన బ్రెయిన్లో. మన బ్రెయిన్ వచ్చి డస్ట్బిన్ కాదు కదా, ఎవరు పడితే అదైతే వేసేసేదానికి అవన్నీ మనం రిసీవ్ చేసుకోకూడదు అనమాట. ఎలా అంటే ముందుగానే వాళ్ళు ఏమైతే థాట్స్ చెప్తున్నారు ఏమనేది మనం ఆలోచించి వాళ్ళని అక్కడికి వదిలేవాళ్ళన్నమాట. అలా కాకుండా ఇప్పుడు ఒక పాము కొరికేసింది అనుకోండి, ఆ పాము కొరికితే మనం ఏం చేస్తాము చెప్పండి? బాడీలోకి పాయిజన్ ఎంటర్ కాకుండా ఏం చేస్తాము? టైట్గా మన దగ్గర ఉన్న క్లాత్ ఏదైనా తీసుకొచ్చి ఏం చేస్తాం? లాక్ చేసేస్తాం. అలా కాకుండా అలాగే వదిలేస్తే ఏమవుతుంది? బాడీ అంతా పాయిజన్ అయిపోతుంది కదా. అలా వేరే వాడు చెప్పేటటువంటి మాటలు మనకి ఏమొస్తుందంటే, మన కోపం, ఆవేశం అన్నీ వస్తాయి కదా. అలా ఎప్పుడు కానీ మనం చేస్తే మనకే బ్రెయిన్ అనేది దెబ్బతింటుంది అనమాట. అలా చేయకూడదు. వాడి ఆలోచనకి ఏం చేయాలో అక్కడ వాల్చి అక్కడికి వదిలేసాం, లాక్ చేసి ఇది మనకు అనవసరము, మనం తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్పి వదిలేసుకోవాలన్నమాట. అప్పుడే మనము విజయాన్ని సాధించగలుగుతాం. ఓకే.